20, 21, 22, 23వ శ్లోకములు. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖామాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితచ్చలతి తత్వతః యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. ఎత్ర ఏ స్థితిలో ఉపరమతే విరమించునో దివ్యమైన సుఖమును అనుభవించును కనుక చిత్తం మనోకర్మలు నిరుద్ధం భౌతిక విషయముల నుండి నిగ్రహించబడినది. యోగ సేవయా యోగాభ్యాసము ద్వారా ఎత్ర ఎక్కడ చా కూడా ఏవా నిశ్చయముగా ఆత్మన శుద్ధమైన మనస్సుచే ఆత్మానం ఆత్మను పశ్యన్ చూచును స్థితిని ఎరుగును. ఆత్మని ఆత్మలో తుష్యతి తృప్తి నందును. సుఖం సుఖమును ఆత్యంతికం దివ్యమైన యత్ ఏది తత్ అది బుద్ధిగ్రాహ్యం బుద్ధిచే గ్రహించబడినది. అతీంద్రియం ఇంద్రియములకు అతీతమైనది దివ్యమైనది. వేత్తి తెలుసుకొనును ఎత్ర దేనిలో చ కూడా ఏవా నిశ్చయముగా అయం అతడు స్థిత స్థితిని నా చలతి ఎప్పుడును చరింపడు. తత్వతః సత్యము నుండి యం దేనిని చ కూడా లబ్ధ్వా పొంది చ కూడా అపరం ఇతరమైన లాభం లాభమును నా మన్యతే ఎన్నడూ భావించడు. అధికం అధికమైన దానిగా తతః దానికంటే యస్మిన్ దేనిలో స్థితః ఉన్నవాడై దుఃఖేన దుఃఖముచే గురుణాపి మిక్కిలి కష్టమైనప్పటికీ నా విచాల్యతే చెలింపజేయబడడు. తం దానిని విద్యాత్ నీవు తెలుసుకోవలను. దుఃఖ సంయోగ భౌతిక సంపర్కము చేత కలుగు దుఃఖములు లేని వియోగం నాశము యోగా సంజ్ఞితం యోగలో సమాధి. సమాధి అని పిలువబడు పరిపూర్ణత్వ స్థితిలో మానవుని మనస్సు సమస్త మానసిక కలాపముల నుండి యోగాభ్యాసము చేత నిరోధించబడును. శుద్ధమైన మనస్సుతో ఆత్మను వీక్షింపగలుగుట మరియు ఆత్మయందే ఆనందమును సుఖమును అనుభవించుటము అను అతనికి గల సమర్థతను బట్టి ఈ పరిపూర్ణత్వ స్థితిని నిర్ధారింపవచ్చును. అట్టి ఆనందకర స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభూతికి వచ్చు అపరిమిత దివ్యానందములో మానవుడు ప్రతిష్ఠితుడగును. అట్లు ప్రతిష్ఠితుడైన అతడు ఎన్నడూనూ సత్యము నుండి వైదొలగక దానికి మించిన మరొక అధిక లాభము లేదని భావించును. అట్టి స్థితిలో నెలకొనినవాడు గొప్ప కష్టములోనైనను చెలింపడు. భౌతిక సంపర్కము చేత ఉత్పన్నమగు సమస్త దుఃఖముల నుండి పొందబడు నిజమైన ముక్తి అది ఇదియే. భాష్యము. యోగాభ్యాసము ద్వారా మానవుడు క్రమముగా భౌతిక భావనల నుండి విముక్తుడగును. ఇదే యోగ సిద్ధాంతపు ప్రాథమిక లక్షణము. దీని తరువాత అతడు సమాధిలో నిమగ్నుడగును. అనగా యోగి ఆత్మను పరమాత్మతో సమానమనే ఎట్టి అపోహలు లేకుండా పవిత్రమైన మనస్సు మరియు బుద్ధి చేత హృదయములో నెలకొనినట్టి పరమాత్మను అనుభూతి చెందు స్థితియే సమాధి అనబడును. నిజమునకు యోగ పద్ధతి దాదాపు పతంజలి యోగ సిద్ధాంతములపైననే ఆధారపడి ఉండును. కొందరు అప్రమాణికులైన వ్యాఖ్యాతలు ఆత్మను పరమాత్మగా గుర్తించుటకు ప్రయత్నించుదురు. అద్వైతులు దానినే ముక్తిగా భావించుదురు. కానీ వారందరూ పతంజలి యోగ పద్ధతి యొక్క వాస్తవ ప్రయోజనమును అవగాహన చేసుకొనలేరు. పతంజలి యోగ పద్ధతిలో దివ్యానందం అనే విషయము అంగీకరించబడినను అద్వైతులు అద్వైత సిద్ధాంతముకు భంగము కలుగునేమోనను భయముచే అట్టి దివ్యానందమును అంగీకరించరు. అద్వైతులు జ్ఞానము మరియు జ్ఞాత అను ద్వైతమును అంగీకరింపకున్నను ఆధ్యాత్మిక ఇంద్రియముల ద్వారా అనుభవించబడు దివ్యానందము ఈ శ్లోకములో అంగీకరించబడెను. యోగ పద్ధతికి ప్రఖ్యాత వివరణ కర్తయైన పతంజలి ముని చేతను ఇది ఆమోదించబడినది. ఆ మహా
మహాముని యోగ సూత్రము 4:33లో పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతి ప్రసవః కైవల్యం స్వరూపా ప్రతిష్టా వా చిత్తి శక్తిరితి అని ప్రకటించిరి. పై సూత్రములోని చిత్తి శక్తి లేక అంతరంగ శక్తి దివ్యమైనది. ధర్మము, అర్థము, కామము, చివరకు పరబ్రహ్మములు ఐక్యమయ్యే మోక్షము అనేవి పురుషార్థములుగా చెప్పబడును. ఈ పురుషార్థములలోని భగవదైక్యము అద్వైతులచే కైవల్యముగా పిలువబడును. కానీ పతంజలి ప్రకారము కైవల్యము అనేది జీవుని తన నిజస్థితిని గూర్చి తెలిపెడి అంతరంగిక శక్తి లేక దివ్య శక్తియే. శ్రీ చైతన్య మహాప్రభువు వాక్కులలో ఇదే చేతోదర్పణమార్జనం లేక మనస్సు అను చిత్తదర్పణముపై గల మాలిన్యమును శుభ్రపరచుకును కార్యము. నిజమునకు ఈ మనోమాలిన్య నిర్మూలనమే వాస్తవ ముక్తి లేక భవమహాదావాగ్ని నిర్వాణము అను సిద్ధాంతము. ఇది కూడా ప్రాథమికమైనదే. ఈ సిద్ధాంతముతో ఏకీభవించును. భాగవతము 2వ స్కందము 10వ అధ్యాయము 6వ శ్లోకములో ఇది స్వరూపేణ వ్యవస్థితిః అని ఈ శ్లోకములో భగవద్గీత కూడా ఈ విషయమును నిర్ధారించును. నిర్వాణము భౌతిక విషయ విరమణ పిమ్మట ఆధ్యాత్మిక కార్యకలాపము లేక కృష్ణ చైతన్యము అను భక్తియుక్త సేవ ఆరంభమగును. ఇదే శ్రీమద్ భాగవతమును అనుసరించి జీవుని నిజస్వరూప స్థితి. స్వరూపేణ వ్యవస్థితిః అట్టి జీవుని ఆధ్యాత్మిక జీవన స్థితి భౌతిక సంపర్కముచే కలుషితమైనప్పుడు అది మాయా అనబడును. అట్టి భౌతిక సంపర్కము నుండి విముక్తిని పొందుట అనగా జీవుని నిత్యమైన నిజస్వరూప స్థితిని నశింపజేయుట కాదు. కైవల్యం స్వరూప ప్రతిష్టా వా చిత్తి శక్తిరితి అని తన పలుకుల ద్వారా పతంజలి ముని కూడా దీనిని ఆమోదించెను. ఈ చిత్తి శక్తియే లేక దివ్యానందమే యథార్థ జీవితము. దీనిని వేదాంత సూత్రము 1:12లో ఆనందమయోభ్యాసాత్ గా నిర్ధారించబడెను. ఈ సహజమైన దివ్యానందమే యోగకు పరమ లక్ష్యము. ఇది భక్తియుక్త సేవా నిర్వహణ ద్వారా లేక భక్తి యోగ ద్వారా మిక్కిలి సులభముగా పొందబడును. ఈ భక్తి యోగ భగవద్గీతలోని 7వ అధ్యాయములో వివరముగా వర్ణించబడెను. ఈ అధ్యాయమును వివరించబడినట్లు యోగ విధానములో సంప్రజ్ఞాత సమాధి మరియు అసంప్రజ్ఞాత సమాధి అను 2 రకములైన సమాధి స్థితులు కలవు. వివిధ తాత్విక పరిశోధనల ద్వారా ఎవరైనను దివ్య స్థితిలో నెలకొనినప్పుడు సంప్రజ్ఞాత సమాధిని సాధించినట్లుగా చెప్పబడును. అసంప్రజ్ఞాత సమాధిలో ఇంద్రియముల ద్వారా లభించు అన్ని రకముల లౌకిక ఆనందముతో ఎటువంటి సంబంధమును కలిగి ఉండడు. ఎందుకనగా అతడు ఇంద్రియముల ద్వారా లభించే అన్ని రకముల ఆనందములకు అతీతుడై ఉండును. అట్టి దివ్య స్థితిలో నిలిచిన యోగి దాని నుండి ఏమాత్రమును వైదొలగడు. అట్టి స్థితిని పొందలేకపోయినచో యోగి అపజయమును పొందిన వాడగును. వివిధ కరకాములైన ఇంద్రియానందములతో కూడిన నేటి కాలపు నామమాత్ర యోగాభ్యాసము నిజమైన యోగ పద్ధతికి విరుద్ధమైనది. మైథున సంభోగములో పాల్గొంటూ మత్తు పదార్థములను సేవించు యోగి కపటి అగును. యోగ విధానములోని సిద్ధుల పట్ల ఆకర్షించబడిన యోగులు కూడా యోగలో పరిపూర్ణత్వమును సాధించిన వారు కాలేరు. యోగకు సంబంధించిన ఇతర ఫలములచే ఆకర్షితులైనచో ఈ శ్లోకములో తెలుపబడినట్లు వారు పరిపూర్ణత్వపు స్థితిని ఎన్నడూ పొందలేరు. కనుకనే యోగను ఆడంబరముగా వ్యాయామ ప్రదర్శనముగా చేయువారు లేదా సిద్ధుల నిమిత్తమై యోగను అభ్యసించు వ్యక్తులు ఆ మార్గములో తమ యోగ లక్ష్యము నష్టమైనదని గ్రహించవలెను. ఈ యుగములో చక్కగా ఎట్టి కలత లేకుండా నిర్వహించదగిన కృష్ణ చైతన్యమే అత్యుత్తమ యోగాభ్యాసము. కృష్ణ చైతన్యవంతుడు తన కార్యకలాపములలో మిక్కిలి ఆనందము పొందినవాడై ఇతర ఏ ఆనందముల కొరకై ప్రాకులాడు.
ముఖ్యముగా ఈ కపట యుగములో హఠయోగ, ధ్యానయోగ, జ్ఞానయోగల వంటి వాటిని అభ్యసించుటలో ఆటంకములు అనేకములు ఏర్పడవచ్చును. కానీ కర్మయోగ లేక భక్తి యోగను అభ్యసించుటలో ఎట్టి ఆటంకములు ఎట్టి సమస్యలు ఎదురు కాబోవు. ఈ భౌతిక దేహము ఉన్నంతకాలము మానవుడు ఆహార, నిద్ర, భయ, మైథునమనే దేహావసరములను నేర్చుకోవలసి ఉండును. కానీ శుద్ధ భక్తి యోగలోని లేక కృష్ణ చైతన్యములోని వ్యక్తి అట్టి దేహావసరములను తీర్చుకున్న సమయములో ఇంద్రియములను అనవసరముగా ప్రేరేపించడు. పైగా అతడు కేవలము దేహ పోషణార్థమై కావలసిన దానిని గ్రహించి చెడ్డబేరపు ఉత్తమ లాభమును పొందుచు ఉన్నదానితో సంతృప్తి చెందుతూ అతడు కృష్ణ చైతన్యపు దివ్య సుఖములను అనుభవించును. యాదృచ్ఛికముగా జరిగే ప్రమాదము, రోగము, అభావము, కొరత, ప్రియబంధువుల మృతి వంటి వానిని లెక్క చెయ్యక అతడు కృష్ణ చైతన్యము లేక భక్తి యోగలో తన కర్తవ్యమును నెరవేర్చుటలో ఎల్లప్పుడూ మిక్కిలి జాగ్రత్తగా ఉండును. యాదృచ్ఛిక సంఘటనలు ఎన్నడూనూ అతడిని ధర్మ నిర్వహణ నుండి మరలించవు. ఆగమాపాయినో నిత్యాస్తాం స్థితిక్షస్వ భారత అని భగవద్గీత 2వ అధ్యాయం 14వ శ్లోకము చెబుతున్నది. అట్టి యాదృచ్ఛిక సంఘటనలన్నింటినీ అతడు ఓర్పుతో సహించును. ఎందుకనగా అవి వస్తూ పోతుండునని, అవి తన ధర్మ నియమములకు భంగమును కలిగించవని ఎరుగును. ఈ విధముగా అతడు యోగాభ్యాసములో అత్యున్నత పరిపూర్ణత్వమును సాధించగలడు.